ప్రస్తుత సమాజంలో ఎక్కడ చూసినా ఆరోగ్య సమస్యలు అనేది నిత్యం వింటూనే ఉంటాం. అయితే మరొకటి ముఖ్యంగా ఇప్పుడు క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఇటువంటి థ్రోట్ క్యాన్సర్ కావచ్చు, ఇటువంటి ముఖ్యంగా మహిళలను బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. వీటిపై అవగాహన లేకనా, మరి ప్రివెన్షన్ మెథడ్స్ ఎటువంటి మెథడ్స్ ఉన్నాయి, ముఖ్యంగా వాటి వస్తే ఎలా ఎదుర్కోవాలి తదితర అంశాలతో మనతో పాటు అనంతపురం జిల్లాలో అద్భుతమైన సేవలు, ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్లకు అద్భుతమైన సేవలు అందిస్తున్నటువంటి ఆంకాలజిస్ట్ ప్రశాంతి గారు ఉన్నారు మనతో. ఏం చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, ఇంకా ఎదుర్కోవాలంటే ఇటువంటివి? ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాండిచ్చేరి యూనివర్సిటీలో కూడా ఏదైతే ఉందో ఓరల్ సెక్స్ ద్వారా కూడా ఈ మధ్య ఆన్సర్ వచ్చే అవకాశం ఉందని కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. మరొక అంశం, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటర్ కోర్స్లో కూడా స్పెగ్మా ద్వారా కూడా ఒక మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. వీటన్నిటి మీద ప్రశాంతి గారు ఏం చెప్తారు? అసలు వస్తే ఎలా ఫేస్ చేయాలి? ఎందుకంటే ఇది భయపడడం కాదు, దీన్ని ఎదుర్కోవడం అనేది చాలా గట్టిగా చెప్తున్నటువంటి డాక్టర్ ప్రశాంతి గారు ఉన్నారు మనతో. ఏం చెప్తారు మేడం? మేడం నమస్తే మేడం. ప్రస్తుత సమాజంలో క్యాన్సర్ అంటే చాలా భయపడే పరిస్థితులు ఉన్నాయి. మీరు కూడా ఇప్పుడు చాలామందికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, చాలా అద్భుతమైన సేవలు ఇస్తున్నారు అని చెప్తున్నారు. క్యాన్సర్ని ఎలా ఫేస్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు అసలు? మొదటిదండి, క్యాన్సర్ అంటే అదొక డెత్ సెంటెన్స్ లాగా, అది ఇంకా తగ్గదు, ఇంకా అది క్యాన్సర్ వస్తే చనిపోవడమే అన్నది అయితే అది చాలా పాత కాన్సెప్ట్ అండి. ఇప్పుడు రీసెంట్గా చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి. ప్రతి క్యాన్సర్కి ఇంకా అది లాస్ట్ స్టేజ్ అట్లా ఏమి ఉండదండి. చాలా క్యాన్సర్స్ని మనం చాలా మంచిగా క్యూర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొన్ని క్యాన్సర్లో డెత్ అనేది ఉంటుంది, ఏ జబ్బులో అయినా డెత్ అనేది ఉంటుంది, అలాగే క్యాన్సర్లో కూడా ఉంటుంది. అంతేగాని క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన వెంటనే ఇంకా ఏం వైద్యం లేదు అనేది అయితే అపోహ. తర్వాత క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ మీద కూడా చాలా అపోహలు ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టేసి మీ జబ్బుకి మీకు ఏమి డౌట్లు ఉన్నా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ డౌట్లని మీ పక్కింటోళ్ళతో ఎదురింటోళ్ళతో కాకుండా డాక్టర్ గారితో డిస్కస్ చేసి మొహమాటం లేకుండా ఉంటే మీ అపోహలన్నీ తొలగిపోతాయండి. మీరు మంచిగా ట్రీట్మెంట్ చేసుకొని బాగా క్యూర్ అయ్యే అవకాశం కూడా బాగా ఉంది. ఇప్పుడు మేడం, ఇప్పుడు మహిళల్లో ప్రధానంగా సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది బాగా ఎక్కువగా చూస్తున్నాం. గ్రామాల్లో ఇంతకుముందు అయితే ఎక్కడో ఉండేది, అసలు ఇప్పుడు గ్రామాల్లో సైతం ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి? మనం తీసుకునే ఫుడ్ అలాంటి అవేర్నెస్ లేకపోవడం ఏంటి? అంటే మహిళల్లో చాలా కామన్ క్యాన్సర్ వచ్చేసి, ఇంతకుముందు సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉండేదండి. ఇప్పుడు దాన్ని ఇండియాలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ మొదటి స్థానంలోకి వచ్చి సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానంలో వచ్చింది. పట్టణాలలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంది, గ్రామీణ ప్రాంతాలలో ఇంకా సర్వైకల్ క్యాన్సరే మొదటి స్థానంలో ఉంది. కానీ ఈ రెండు క్యాన్సర్లే చాలా వరకు మహిళల్లో మనం చూస్తుంటాము. ఈ రెండు క్యాన్సర్లని మనం స్క్రీనింగ్ ద్వారా, అంటే ముందస్తు పరీక్షల ద్వారా మనం కనుక్కోవచ్చు. వీటిలో మనం ముఖ్యంగా దృష్టి సారించాల్సింది సర్వైకల్ క్యాన్సర్ అండి. ఎందుకంటే WHO కూడా, అంటే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO కూడా ఇప్పుడు దాని గోల్ లేదా టార్గెట్ ఏంటి అంటే బై 2030 అంటే 2030 సంవత్సరానికి ప్రపంచంలో సర్వైకల్ క్యాన్సర్ అనేదాన్ని ఇరాడికేట్ చేయాలా అని. ఇరాడికేట్ అంటే ప్రతి లెస్ దాన్ 4 మెంబర్స్కి ఇన్సిడెన్స్ ఉండాలా అనేది WHO గోల్ అండి. అది దానికి WHO ప్లాన్ ఏంటంటే అది ఎట్లా అచీవ్ చేయాలి అంటే స్క్రీనింగ్ ఒకటి, వ్యాక్సినేషన్ ఒకటి, అవేర్నెస్ ఒకటి, అర్లీ ట్రీట్మెంట్ ఒకటి. అంటే ఇప్పుడు ఒక క్యాన్సర్ని ఇరాడికేట్ చేయాలి అన్న గోల్ పెట్టుకోనింది అంటే ఇరాడికేట్ చేసే అవకాశం ఉంటేనే WHO ఆ గోల్ పెట్టుకుంటుంది కదండి. స్కోప్ ఉంటేనే పెట్టుకుంటుంది కదా. అంటే మనము ఇరాడికేట్ చేయగల స్కోప్ ఉన్న క్యాన్సర్ని మనం వరల్డ్లో 1/5 ఆఫ్ ద కేసెస్ ఇండియాలో రికార్డ్ అవుతున్నాయి. అంటే మనం దాని మీద చాలా ఎఫర్ట్ పెట్టాలి ఇంకా మనం ఆ గోల్ని రీచ్ కావాలంటే. ఆల్రెడీ కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఆ గోల్ని రీచ్ అయ్యాయి. మనం ఆ స్టేజ్కి వెళ్ళాలంటే మనం చేయాలి. దాంట్లో మెయిన్ వచ్చేసి స్క్రీనింగ్ అండి. సర్వైకల్ క్యాన్సరే ఎందుకు WHO తీసుకుంది అంటే సర్వైకల్ క్యాన్సర్ని మనం ఒక 10 సంవత్సరాలు ముందే రికగ్నైజ్ చేయొచ్చు. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి,
క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యాక మనం కనుక్కుంటాం. Third stage లో, అర్లీ స్టేజ్లో మనం స్క్రీనింగ్ ద్వారా కనుక్కుంటాం. అదే సర్వైకల్ క్యాన్సర్ అనుకోండి, క్యాన్సర్గా కన్వర్ట్ కాకముందే కనుక్కోవచ్చు. నేను మీకు కన్వే చేయగలుగుతున్నాను అనుకుంటా ఆ ఇంపార్టెన్స్ని. అంటే క్యాన్సర్ ముందు దశలోనే, అది ఇంకా క్యాన్సర్గా కన్వర్ట్ కాకముందే మనం కనుక్కోవచ్చు. అంటే ఒక 10 సంవత్సరాలు మనకి టైం ఉంటుంది. 10 సంవత్సరాలు పడుతుంది అది క్యాన్సర్గా కన్వర్ట్ కావడానికి. అంతకుముందే మనం కనుక్కొని ట్రీట్ చేసి అది క్యాన్సర్గా కన్వర్ట్ కాకుండానే ఆపచ్చు. అంటే దీంట్లో ముఖ్యంగా ఒకటి చెప్తున్నారు మేడం, బ్రెస్ట్ క్యాన్సర్కి అయితే మనకు ముందస్తుగా ఏదైనా వ్యాక్సిన్స్ ఇటువంటివి లేవు. సర్వైకల్ క్యాన్సర్కి అయితే ముందస్తుగా ఏ ఏజ్లో వేయించవచ్చు పిల్లలకి? అంటే సర్వైకల్ క్యాన్సర్కి అదే అండి, ఇప్పుడు నేను చెప్తున్నాను స్క్రీనింగ్ ఒకటి. ఈ స్క్రీనింగ్ ద్వారా మనం క్యాన్సర్గా ముందే కనుక్కోవచ్చు, అదొకటి. ఇంకొకటి సర్వైకల్ క్యాన్సర్కి అడ్వాంటేజ్ ఏమొచ్చింది అంటే 90% ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక వైరస్ ద్వారా వస్తున్నాయండి. అది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్. అంటే ఒకరి నుంచి ఒకరికి సెక్షువల్గా ట్రాన్స్మిట్ అవుతుంది ఆ వైరస్. అది ఒకరి నుంచి ఒకటి వస్తుంది. అది చాలా కామన్ వైరస్ అండి. ఇప్పుడు మనకి ఆ వైరస్కి వ్యాక్సిన్ ఉంది. ఆ వ్యాక్సిన్ దాన్ని హెచ్పివి వ్యాక్సిన్ అంటాం మనం. ఆ వైరస్కి వ్యాక్సిన్ ఉంది. ఆ వ్యాక్సిన్ వలన మనం అసలు హెచ్పివి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవచ్చు. హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది మనం కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా సర్వైకల్ క్యాన్సర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ హెచ్పివి వైరస్ సర్వైకల్ క్యాన్సర్నే కాదండి, ఇంకా కొన్ని ఓరల్ క్యాన్సర్స్కి కూడా ఇది కాజ్ అనమాట. ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్, మెయిన్గా టాన్సిల్ క్యాన్సర్, నాలుక వెనక భాగం మీద ఉన్న క్యాన్సర్, వీటికి కూడా హెచ్పివి ఇన్ఫెక్షనే కారణమని ఇప్పుడు మనం కనుక్కున్నాం. అంటే మనం వ్యాక్సిన్ వేసుకున్నాం అనుకోండి, మనకి హెచ్పివి ఇన్ఫెక్షనే రాదు. హెచ్పివి ఇన్ఫెక్షనే రాకపోతే మళ్ళీ అది క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే అవకాశమే ఉండదు. కానీ ఇక్కడ ఏంటి, ఇప్పుడు 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇప్పుడు మేము వ్యాక్సిన్ వేసుకుంటే మాకు బెనిఫిట్ ఉంటుందా? యూజువల్గా పెద్దగా ఆ ఏజ్లో బెనిఫిట్ అనేది ఉంటుంది, కానీ కొంచెమే ఉంటుంది, పెద్దగా ఉండదు. కాబట్టి మెయిన్ టార్గెట్ పాపులేషన్ వచ్చేసి యంగ్ గర్ల్స్, బాయ్స్. గర్ల్స్ ఒకటే కాదండి, బాయ్స్ కూడా. మనం ఆ సైకిల్ బ్రేక్ చేయాలి అంటే ఇద్దరికి వ్యాక్సినేషన్ సైమల్టేనియస్గా మనం అంటే ఇప్పుడు మెయిన్ అయితే గర్ల్స్కి కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, కానీ బాయ్స్ కూడా వేసుకుంటే బెటర్గా ఉంటుంది. మనం ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కదండి, అప్పుడు మనం ఆ ట్రాన్స్మిషన్ని బ్రేక్ చేయొచ్చు. ఇది ఏంటంటే చాలా అర్లీగా మనం కాంటాక్ట్ అవుతామన్నమాట ఈ హెచ్పివి వ్యాక్సిన్తో. కాబట్టి అడాలసెంట్ గర్ల్స్, అడాలసెంట్ బాయ్స్కి మెయిన్ టార్గెట్. అంటే 9 to 14 ఇయర్స్, 9 to 14 ఇయర్స్ వాళ్ళకి 2 డోసెస్ సరిపోతాయండి. ఒక 6 months గ్యాప్తో 2 డోసెస్ సరిపోతాయి. అది 14 ఇయర్స్ తర్వాత వేసుకోకూడదా అంటే అలా ఏం లేదు. మామూలుగా మేము ఏం చెప్తామంటే పెళ్ళి కాని వాళ్ళు అని చెప్తాం. దానికంటే కూడా కరెక్ట్గా చెప్పాలి అంటే బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్. ఎందుకంటే దాని తర్వాత ఆల్రెడీ ట్రాన్స్మిట్ అయ్యిందేమో, మనం ఎక్స్పోజ్ అయినామేమో ఆ వైరస్కి ఉంటుంది. కాబట్టి అంత బెనిఫిట్ ఉండకపోవచ్చు. ఆల్రెడీ మనం ఎక్స్పోజ్ అయ్యి ఉంటే వైరస్కి ఎక్స్పోజ్ కాకముందు వ్యాక్సిన్ వేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి 9 to 14 కాదు, బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అని చెప్తాం. మేబీ 20, ఎర్లీ 20s, 30, 35 దాకా యూజ్ ఉంటుందండి వ్యాక్సిన్తో. 14 ఇయర్స్ తర్వాత 3 డోసెస్ వేసుకోవాల్సి వస్తుంది. ఒక డోస్ పెంచుతుంది. అది కూడా 6 months గ్యాప్లోనే, 0, 6, 12 అని చెప్తాం. ఇది హెచ్పివి వ్యాక్సినేషన్. ఇంకా నెక్స్ట్ ఏమొస్తుందంటే కాస్ట్ గురించి అడుగుతారు. ఆబ్వియస్గా కాస్ట్ ఎంత అని ఉంటుంది. హెచ్పివి వ్యాక్సిన్లో మనకి ఇప్పుడు అవైలబిలిటీలో వచ్చేసి 3 రకాలు ఉన్నాయండి ఇండియాలో. ఒకటి మెయిన్ కంపెనీ వచ్చేసి గార్డాసిల్ అని ఒకటి ఉందండి. గార్డాసిల్లో 4 ఒకటి 9 ఒకటి అని ఉంది. గార్డాసిల్ 4 అంటే అది హెచ్పివి అనేది ఒక 100 types ఉంటుందండి, 1, 2, 3, 4 అట్లా. అది 4 types ఆఫ్ హెచ్పివి వైరస్ని కవర్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గార్డాసిల్ 9 అనేది 9 typesని కవర్ చేస్తుంది. ఇవి కొంచెం కాస్ట్లీ. అంటే గార్డాసిల్ 9 అరౌండ్ 9,000. అంటే అది చాలా రోజుల నుంచి అది ప్లాన్ ఉందండి. మోస్ట్లీ ఈ ఇయర్లో అది నేషనల్ హెల్త్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో వచ్చేస్తుందండి, మోస్ట్లీ వస్తుంది. ఇంకొకటి ఒకవేళ అలా కాకున్నా కూడా ఇండియన్ కంపెనీ ఒకటి సర్వారిక్స్ అని స్టార్ట్ చేశారండి. అది మనం
ఇండియాలో తయారు చేసిన వ్యాక్సిన్. Okay. అది మీకు 1800 to 2000లో వచ్చేస్తుంది 2 డోసెస్. కాబట్టి అంటే 1800 2000 కూడా కొంతమందికి పెద్ద అమౌంట్ కావచ్చు, కానీ కంపేర్ టు అదర్ థింగ్స్ అది పెద్ద అమౌంట్ కాదు మన పిల్లలకి వ్యాక్సిన్ వేయించాలి అనుకుంటే. మీరు ఇందాక ఇంజెక్షన్స్ గురించి చెప్పారు, అవి అవునండి. ఖచ్చితంగా మస్ట్ వేయించుకుంటే చాలా బెటర్ ఉంటుంది అంటారా ఈ అమ్మాయిలకు కానీ? అవునండి, డెఫినెట్గా మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ని మనం ఇరాడికేట్ చేయాలా లేదా ఆపగలగాల, పూర్తిగా కంట్రోల్ చేయాలా అనుకుంటే వ్యాక్సిన్ అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుందండి. హెచ్పివి వ్యాక్సిన్ మోస్ట్లీ ఇది ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ నేషనల్ ఇమ్యునైజేషన్ హెల్త్ ప్రోగ్రాంలో వచ్చేస్తుంది. కాకపోయినా కూడా ఆల్రెడీ వ్యాక్సిన్స్ అన్నీ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. వ్యాక్సిన్ మీద ఏమి అపోహలు అయితే ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదేదో ఇప్పుడిప్పుడే ఏదో వచ్చిన వ్యాక్సిన్ కాదు. ఫస్ట్ వ్యాక్సిన్ 2006లో స్టార్ట్ అయింది, అంటే చాలా ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్న వ్యాక్సిన్. తర్వాత ఫర్ 20 years ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసిండే వ్యాక్సిన్ ఇది. కాబట్టి ఈ వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు చిన్నగా నొప్పి, ఏదో దురద తప్పించి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవండి. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ మీద అపోహ పెట్టుకొని వ్యాక్సిన్ని ఈ హెచ్పివి టీకాని వేసుకోకుండా ఉండొద్దు. ఇది మన పిల్లలకి ఫ్యూచర్లో చాలా బెనిఫిట్ చేస్తుంది. ఇది సర్వైకల్ క్యాన్సరే కాదు, ఇంకా వేరే క్యాన్సర్స్ కూడా ఇందాక చెప్పాను కదండి, నోటి క్యాన్సర్, టాన్సిల్ క్యాన్సర్, వీటిని కూడా రాకుండా చేస్తుంది. ఇదే కాకోకుండా ఇంకా కొన్ని బినైన్ డిసీజెస్ అంటే క్యాన్సర్ కాకోకుండా వాటిని కూడా ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుందండి. వాట్స్ అంటాము, జెనైటల్ వాట్స్ అంటాము, అవి కూడా రాకుండా చేస్తుందండి. మేడం, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వరకు ఇంతవరకు చెప్పారు. బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పర్సనల్ డెవలప్మెంట్స్ ఏం చెప్తారు? బ్రెస్ట్ క్యాన్సర్ మనం యూజువల్గా బ్రెస్ట్లో చిన్న లంప్ లాగా వస్తుందండి. లంప్ బ్రెస్ట్లో గడ్డ అంటేనే క్యాన్సర్ అని మనం ఫిక్స్ కాకూడదు. అలా అని చెప్పి ఏం కాదులే అని కూడా వదిలేయకూడదు. చిన్న బ్రెస్ట్లో చిన్న గడ్డలాగా మనకి ఏమి అనిపించినా కూడా మనం దగ్గరలో ఉన్న ఏ డాక్టర్ అయినా పర్వాలేదు, లేదు ఒక నర్స్ అయినా, ఏఎన్ఎం అయినా, ఆశా వర్కర్ అయినా, ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం చూపించుకోవడము, వాళ్ళ ఒపీనియన్ తీసుకొని తర్వాత నెక్స్ట్ టెస్ట్కి వెళ్ళడము అనేది ఇంపార్టెంట్ అండి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్లో, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ ఈ ప్రోగ్రాంలో ఏముంటుందంటే అండి, ఫస్ట్ కాస్ట్ అంటే పెద్ద ఖర్చు లేనిది మెయిన్ ఏంటి అంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం. అంటే ఎవరి రొమ్ముని వాళ్ళు పరీక్ష చేసుకోవడం చేత్తో. దానివల్ల ఏమవుతుంది, ఏమన్నా చిన్న గడ్డల్లాగా ఉన్నా లేకపోతే ఏదైనా తేడా అనిపించని, గడ్డలే కాదు వాళ్ళకి ముందు కంటే ఏదో తేడాగా అనిపిస్తుంది నా రొమ్ము అన్నప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని వెళ్ళి సంప్రదించమని చెప్తాం. ఒకవేళ ఏదైనా చిన్న గడ్డ అనేది కనిపించింది అనుకోండి, దానికి ఏం చేస్తామంటే ఫస్ట్ స్కానింగ్ ఉంటుందండి, అల్ట్రాసౌండ్ అని చేస్తాం. అల్ట్రాసౌండ్లో చేసి ఆ గడ్డ అల్ట్రాసౌండ్లోనే ఎలాంటి గడ్డ అనేది మనకి కొంతవరకు ఐడియా వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ చిన్న టెస్ట్ అండి, చిన్న సూది పరీక్ష, FNAC అంటారు, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ టెస్ట్ అంటారు. ఆ టెస్ట్తో మనకి దాంట్లో క్యాన్సర్ కణాలు ఉన్నాయా వేరే ఉన్నాయా అనేది మనకి తెలుస్తుంది. మనం క్యాన్సర్ కణాలు ఉన్నాయి అని ఏమన్నా అనుమానంగా ఉంటే అప్పుడు మనం మిగిలిన టెస్ట్లన్నీ చేసుకుంటాం అన్నమాట. ఫర్దర్గా చేసుకొని ఏ స్టేజ్, తర్వాత ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలా, సర్జరీకి వెళ్ళాలా, కీమోథెరపీ తీసుకోవాలా అనేది అప్పుడు డిసైడ్ చేస్తాం. మేడం, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ముఖ్యంగా ఇంటర్ కోర్సు మీరు ఇందాక చెప్పారు, మనకు ఏదైనా ఈ స్పెగ్మా అనేది ఎంత కీ రోల్ పోషించే అవకాశం ఉంటుంది, దీనికి మగవాళ్ళు కానీ లేడీస్ కానీ ఏం చేయాలి? ఇది వచ్చేసి ఈ పర్సనల్ హైజీన్ కిందకి వస్తుందండి. అంటే పర్సనల్ హైజీన్ మనము అంటే భార్యాభర్త కలిసిన తర్వాత కూడా మేము హైజీన్ చెప్తామన్నమాట. దానికి తర్వాత పీరియడ్స్ అప్పుడు, మెన్స్ట్రుయేషన్ అప్పుడు ప్యాడ్స్ పెట్టుకోవడం కానీ, క్లాత్ పెట్టుకోవడం కానీ, ఆ హైజీన్ కానీ, రెగ్యులర్ హైజీన్ కానీ, ఇవన్నీ ఏమవుతుందంటే ఈ హెచ్పివి వైరస్ ఉంది కదండి, హెచ్పివి వైరస్ స్ప్రెడ్కి, ఇన్ఫెక్షన్కి దోహదం చేస్తాయన్నమాట. దానికోసం పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం అనేది బోత్ సైడ్. ఎందుకంటే ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ కదండి. కాబట్టి అందుకే నేను వ్యాక్సిన్ కూడా
మగపిల్లల్లో కూడా ఇవ్వండి అని చెప్తున్నాను. ఎందుకంటే మగపిల్లలకి సర్వైకల్ క్యాన్సర్ రాదు కదండి, ఎందుకు చేస్తున్నారు అంటే ఆ సైకిల్ బ్రేక్ అవుతుంది కదా. ఓకే ఓకే. అందుకని చర్చ జరుగుతున్నది ఒకటి, ఎందుకంటే పాండిచ్చేరి జిప్మర్ యూనివర్సిటీలో కూడా పరిశోధనలు కూడా జరిగాయని చెప్పేసి చెప్తున్నటువంటి ఓరల్ సెక్స్ ద్వారా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి పరిశోధనలో తేలింది అనేది ఒకటి. మీకున్న ఇన్ఫర్మేషన్ అంటే ఓరల్ సెక్స్ ద్వారా క్యాన్సర్ అని కాదండి, ఇప్పుడు కొన్ని క్యాన్సర్స్కి వైరస్ కారణం, మెయిన్గా ఈ హెచ్పివి వైరస్. ఈ హెచ్పివి వైరస్తో సర్వైకల్ క్యాన్సర్, ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ అంటాం, అంటే నోటి క్యాన్సర్, టాన్సిల్ క్యాన్సర్, నాలుక వెనక భాగం క్యాన్సర్, ఇవన్నీ కూడా వీటికి కూడా కాజ్ హెచ్పివి వైరస్ అని మనం ప్రూవ్ చేయగలిగాం. ఈ హెచ్పివి వైరస్ అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ అండి. అది నార్మల్గా వెజైనల్ సెక్స్ కానివ్వండి లేదా ఓరల్ సెక్స్ కానివ్వండి, దాని వలన కూడా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మనము ఇలా కనెక్ట్ చేసుకుంటే డాట్స్, దాని వలన కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అన్నట్టు వస్తుంది. కానీ మెయిన్గా అది వైరస్ని ట్రాన్స్మిట్ చేస్తున్నామండి. వైరస్ ఎక్కడ ట్రాన్స్మిట్ అయ్యిందంటే ఆటోమేటిక్గా క్యాన్సర్ బిల్డప్ అవడానికి అవకాశం. అది లాంగ్ టర్మ్ మన శరీరంలో ఆ వైరస్ ఉంటే అది మన సెల్స్లో పోయి మన డిఎన్ఏతో కలిసి అది కొన్ని చేంజెస్ చేస్తుందండి సెల్స్కి. అప్పుడు ఈ అన్కంట్రోలబుల్ గ్రోత్ లాగా వచ్చేసి అవి క్యాన్సర్ సెల్స్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా చాలా చోట్ల మనం వింటున్నాం, పిల్లలకి దగ్గర నుంచే కూడా ఇది అవేర్నెస్ కార్యక్రమం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుందంటారా? అవునండి, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మనము ఈ వ్యాక్సిన్కి చాలా అర్లీగా ఎక్స్పోజ్ అవుతాం. తర్వాత ఈ పర్సనల్ హైజీన్ అనేది మనము చిన్నప్పటి నుంచే యూజువల్గా, అందుకే అడాలసెంట్ గర్ల్స్ అంటాం, 10, 9 to 14 గర్ల్స్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే మనం ఈ హైజీన్ ఏజ్ గ్రూప్ అంటే వాళ్ళని మోటివేట్ చేయాలి. అంటే పీరియడ్స్ అప్పుడు ఎంత హైజీన్గా ఉండాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి, రోజు స్నానం చేయాలి, ప్యాడ్స్ ఎట్లా మార్చుకోవాలి, ఎంత హైజీన్గా ఉండాలి. తర్వాత ఈ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి కూడా మనం చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటాయి, వాటికి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలా అనేది మనం అర్లీగా స్టార్ట్ చేస్తే బాగుంటుందండి. గవర్నమెంట్ స్కూల్స్ అనే కాదు, కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఏదైనా కూడా ఒక అట్లీస్ట్ దీని మీద ఫోకస్ అయితే ఉంచితేనే మనం బెటర్ రిజల్ట్స్ వస్తాయండి ఫ్యూచర్లో. తర్వాత ఈ వ్యాక్సినేషన్ గురించి కూడా బాగా మనం అవేర్నెస్ పెంచితే, పిల్లల్లోనే కాదు వాళ్ళ పేరెంట్స్లో కూడా మనం ఈ అవేర్నెస్ అనేది పెంచితే మనం ఎక్కువ మందికి వ్యాక్సిన్ కవరేజ్ వస్తుందండి. వీటి బారిన పడకుండా కూడా మనం కాపాడే కూడా ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ లాగా చెప్తాం. అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవాలా, తర్వాత హైజీన్ మెయింటైన్ చేసుకోవాలా, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాంతో ఇదే కాకోకుండా టొబాకో అండి, పొగాకు. మనం అనుకుంటాం పొగాకు తగ్గిందని, లేదండి, గుట్కా చూయింగ్ అనేది చాలా ఎక్కువగా అయ్యింది. ఒక్కాకు నమలడం తగ్గిందేమో కానీ గుట్కా వేసుకోవడం అనేది ఇన్సిడెన్స్ అనేది చాలా పెరుగుతుంది. అది యూజువల్గా యంగ్ ఏజ్లోనే నేర్చుకుంటారండి ఆ అలవాట్లన్నీ. తర్వాత ఆ యంగ్ ఏజ్లో ఏముంటుంది అంటే కొంచెం ఫ్యాసినేషన్ కూడా ఉంటుంది. అంటే స్మోక్ చేయడం ఎవరైనా చూస్తే కూడా అది కూడా ఉంటుందండి. ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడము. ఇంకొకటి పీర్ ప్రెజర్ అంటాం, అంటే చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తే మనం చేయాలి, లేకపోతే మనం ఏదో వెనకబడిపోతున్నాము, వాళ్ళతో కలవట్లేదు అనేది ఉంటుంది. మన ఫ్రెండ్స్ చేస్తున్నారు మనం చెయ్యాలి అనేది. ఏదైనా కూడా 9 to 14 లేదా 18 years ఆ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం హెల్దీ హ్యాబిట్స్ అనేది అప్పటి నుంచే స్టార్ట్ చేస్తాం. ఏదో 40, 45 లేదా 50 years వచ్చినాక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి కంటే చిన్నప్పటి నుంచి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇంకోటి మేడం, ఇప్పుడు ఏమన్నా ఇటువంటి క్యాన్సర్స్ బారిన పడేకి ఒక ఒత్తిడి కావచ్చు, లేదంటే తీసుకునే ఫుడ్ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా? డెఫినెట్గా ఫుడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. అంటే మనము ఎక్కువ ఈ ఫ్యాట్, కార్బోహైడ్రేట్ రిచ్ డయట్ తీసుకోవడము, తర్వాత మెయిన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా అండి. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ లేకోకుండా ఎంతసేపు మానిటర్ ముందు కూర్చొని వర్క్ చేయడము, ఆఫీస్లో కూర్చొని వర్క్ చేయడము, ఇంటికి వెళ్ళి మళ్ళీ టీవీ ముందో స్క్రీన్ ముందో కూర్చొని ఉండడము, ఇది కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఇప్పుడు పిల్లల్లో కూడా మనము ఒబేసిటీ అనేది కూడా క్యాన్సర్కి ఒక ముఖ్య కారణం ఉంది.
ఒబేసిటీని కూడా మనం చిన్నప్పటి నుంచే అవాయిడ్ చేయాలండి. మనం వాళ్ళకి హెల్తీగా తినడం నేర్పించాలి, జంక్ తినడం తగ్గించాలి, హెల్తీగా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్, లేకపోతే ఈ ఫ్యాట్ ఇవి తక్కువ ఉన్న ఫుడ్ తినడము అనేది మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. ఎందుకంటే టేస్టీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అటు సైడ్ వెళ్తారు. కాబట్టి మనం వాళ్ళని కొంచెం కన్విన్స్ చేసి, వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, పేరెంట్స్ ఒకటే కాదు, స్కూల్లో టీచర్స్ చెప్పడము, లేదా ఒకలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండేలాగా చెప్పడము, లేదా వాళ్ళు ఎవరినన్నా అంటే కొంచెం అంటే ఇప్పుడు సొసైటీలో కొంచెం పేరున్న వాళ్ళు ఉంటారు కదండి, అంటే పిల్లలు కొంచెం వాళ్ళని వర్షిప్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు చెప్తే, అంటే సెలబ్రిటీస్ అనుకోండి, మీడియా పర్సన్స్, సెలబ్రిటీస్, అలాంటి వాళ్ళు చెప్తే కూడా వాళ్ళకి కొంచెం త్వరగా వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడైతే ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా ఇస్తున్నారు, మేము కొన్ని సంవత్సరాలుగా వింటున్నాం. ఎస్పెషల్లీ అనంతపూర్లో క్యాన్సర్ ఇక్కడ సెంటర్కి వచ్చామంటే క్యాన్సర్ పేషెంట్లకు ప్రశాంతి గారు ఒక తల్లిలాగా అన్నట్టుగా కూడా చాలామంది పేషెంట్ల ద్వారా విన్నాం. ఇప్పుడు ఇక్కడ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? మాది గవర్నమెంట్ క్యాన్సర్ యూనిట్ అండి. మాది ఇక్కడ జేఎన్టీయూ శారదానగర్లో జేఎన్టీయూ రోడ్లో ఉంది. సూపర్ స్పెషాలిటీ వింగ్ పక్కనే ఉంటుందండి. మేము ఇక్కడ ఫ్యాకల్టీ ఇద్దరం ఉన్నామండి. ఒక ప్రొఫెసర్ ఉన్నారు, మా హెచ్ఓడి సార్ సతీష్ కుమార్ సార్ అని, నేను అసోసియేట్ ప్రొఫెసర్ ఉన్నామండి. ఒక సీనియర్ రెసిడెంట్ కూడా ఉన్నారు. మేము ఇక్కడ రేడియోథెరపీ ఇస్తున్నాము, కీమోథెరపీ కూడా ఇస్తున్నామండి. సర్జరీ వరకు వచ్చేసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. సర్జరీ వరకు అక్కడ జనరల్ సర్జరీ విభాగంలో సార్ వాళ్ళు, మేడం వాళ్ళు, ఈఎన్టీ డిపార్ట్మెంట్లో సార్, మేడం వాళ్ళు సర్జరీ వరకు అక్కడ చేసి, సర్జరీ అయ్యాక పేషెంట్స్ని ఇక్కడ రెఫర్ చేస్తున్నారండి. మేము ఇక్కడ కీమోథెరపీ ఇస్తున్నాము, రేడియోథెరపీ ఇస్తున్నామండి. మా దగ్గర టెలికోబాల్ట్ మిషన్ ఉంది. ఆ మిషన్ ద్వారా మేము రేడియోథెరపీ ఇస్తున్నాము. కీమోథెరపీ వచ్చేసి మేము 70% ఆఫ్ ద కేసెస్కి ఇక్కడే కీమోథెరపీ ఇస్తున్నాము. కొన్ని అంటే లుకీమియాస్ అంటే బ్లడ్ క్యాన్సర్ అట్లా అంటారు కదండి, ఆ కొన్ని వాటికి మాత్రం కర్నూలు జనరల్ హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ వాటి మీద స్పెషలిస్ట్ డాక్టర్ వాళ్ళు ఉన్నారు. ప్లస్ కర్నూలు జనరల్ హాస్పిటల్లో మనకి స్టేట్ క్యాన్సర్ సెంటర్ వచ్చిందండి. ఒక స్టేట్ అంటే క్యాన్సర్కే సపరేట్గా ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. అందులో అన్ని రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. చాలా అడ్వాన్స్డ్ మిషన్స్ కూడా ఉన్నాయండి. లీనియర్ యాక్సలరేటర్ ఉంది. మనం వింటుంటాం బయట ఫ్యాన్సీ నేమ్స్, ఐఎంఆర్టీ, ఐజీఆర్టీ, అలాంటివన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అలాంటివి ఏమన్నా అవసరం ఉన్న పేషెంట్కి చాలా కొద్ది మందికి అవసరం పడుతుంది. వాళ్ళకి మేము కర్నూలు జనరల్ హాస్పిటల్లో ఉన్న స్టేట్ క్యాన్సర్ సెంటర్కి రెఫర్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఈ సెంటర్లో మనకు, ఎందుకంటే ఇప్పుడు ఇస్తున్న ట్రీట్మెంట్ బాగానే ఇంకా బెటర్గా ఇవ్వాలి. ఎందుకంటే మనకు ఈ అనంతపూర్ జిల్లా చాలా డ్రాట్ ఏరియా. ఇక్కడ నుంచి బెంగళూరుకో, హైదరాబాద్కో, ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు. కర్నూలు, మీరు చెప్పినట్టుగా కర్నూలుకి. ఈ సెంటర్ని కొంచెం స్ట్రెంథన్ చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఆల్రెడీ ఇక్కడ కీమోథెరపీ ఇస్తున్నామండి. కీమోథెరపీ ఆల్మోస్ట్ 70 to 90% ఆఫ్ ద కేసెస్ అన్నిటికీ ఇస్తున్నాము. రేడియోథెరపీ కూడా టెలికోబాల్ట్ మిషన్ మీద ఇస్తున్నామండి. టెలికోబాల్ట్ బేసిక్ మిషన్, దాని మీద 70% ఆఫ్ ద కేసెస్ కవర్ చేస్తాము. కానీ దానికి నెక్స్ట్ అడ్వాన్స్డ్ మిషన్ని లీనియర్ యాక్సలరేటర్ అంటాం. బెటర్ మిషన్. మన స్టేట్ గవర్నమెంట్ విజన్లో అనంతపూర్లో కూడా ఒక లీనియర్ యాక్సలరేటర్ పెట్టాలి అనేది ఉందండి. ఆ ప్లాన్ అయితే జరుగుతుంది. యాక్చువల్గా ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక టీమ్ ఒక 2-3 టైమ్స్ వచ్చారండి. ఒక టీం వచ్చేసి మనది చూసి యాక్చువల్గా మాకు ప్లేస్ కూడా చాలా బాగుంది చూసి ఒక సైట్ కూడా రెడీ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఢిల్లీలో ఒక ఆర్కిటెక్ట్ టీంతో కూడా కాంటాక్ట్ చేసి అక్కడ నుంచి కూడా ఆర్కిటెక్ట్స్ వచ్చేసి ప్లాన్ కూడా వేశారండి. మనకి స్థలంలో లీనియర్ యాక్సలరేటర్, ఒక 2 లీనియర్ యాక్సలరేటర్కి, పెట్ స్కాన్కి, బ్రేకీ థెరపీకి, వాటన్నిటికీ రూమ్స్, వెయిటింగ్ రూమ్స్, ఒక 4 ఆపరేషన్ థియేటర్, అడ్వాన్స్డ్ ఆపరేషన్ థియేటర్స్కి, తర్వాత పాలియేటివ్ కేర్ అని ఉంటుందండి, అంటే ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ అంటారు, వాటికి మొత్తం అంతా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ అంటాం. వాటికి అంత ప్లాన్ అంతా ఉందండి. అంటే డిజైన్స్ అన్నీ కూడా రెడీ అయ్యాయి. ఆ డిజైన్స్ అన్నీ ఇప్పుడు మంగళగిరిలో ఉన్న ఏపీఎంఎస్ఐడిసి ఆఫీస్లో ఉన్నాయి. అక్కడ నుంచి అప్రూవల్ వచ్చినాక మనం ఇంకా నెక్స్ట్ స్టెప్కి ఫర్దర్గా వెళ్ళడానికి వస్తుంది. ఇది ఒక ఆల్మోస్ట్ ఒక 22 crore ప్రాజెక్ట్ అండి. స్టెప్ బై స్టెప్ అయితే వస్తుంది, ఇంకా కొంచెం టైం
పడుతుంది. లేదండి, ఎందుకంటే మన జిల్లా వ్యక్తి అయినటువంటి సత్యకుమార్ గారు అవునండి. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా మీలాంటి వాళ్ళు, ఇలాంటి మీడియా, ఇలాంటి పెద్ద అందరూ మాకు కూడా ట్రీట్మెంట్ విషయంలో కూడా మాకు డ్రగ్స్ అన్నీ వస్తున్నాయి. గవర్నమెంట్ నుంచి కూడా బాగా సపోర్ట్ ఉందండి. ఇది సీనియర్ అంకాలజిస్ట్ ప్రశాంతి చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇప్పుడు బాగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో, పాండిచ్చేరి జిప్మరీ యూనివర్సిటీలో ఈ ఓరల్ సెక్స్ ద్వారా కూడా క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉంటాయి అని చెప్పేసి ఒక పరిశోధనలో తేలిందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. మరొకటి స్పెగ్మా, ఈ ఏదైతే ఉందో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇంటర్ కోర్స్లో జరిగేటటువంటి ద్వారా కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని, వీటన్నిటికీ హైజెనిక్గా ఉండడమే ప్రధాన కారణం. హైజెనిక్గా ఉంటే మాత్రం పూర్తిగా అరికట్టవచ్చు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అందులోనూ ముఖ్యంగా చిన్న వయసులోనే ఒక దశలో వీరికి అవగాహన, స్కూల్ స్థాయిలోనే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే కాకుండా ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్కి ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఉపయోగిస్తే మాత్రం వాటిని ప్రివెన్షన్లోనే మనం దాన్ని అడ్డుకోవచ్చు అని చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా అనంతపూర్ క్యాన్సర్ యూనిట్కి సంబంధించి ఇప్పటికే చాలా రకాల సేవలు అందిస్తున్నాం. కానీ ఇక్కడ ఇంకా బెటర్ ట్రీట్మెంట్, ఎందుకంటే చాలామంది ఇక్కడ క్యాన్సర్ అని బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ నగరాలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి బయట ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి యూనిట్ని స్ట్రెంథన్ చేస్తే మాత్రం ఇంకా అద్భుతమైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని ఒకవైపు చెప్తూనే, ముఖ్యంగా ఏదైతే ఉందో ఇప్పుడు మంగళగిరిలో ఉన్నటువంటి ఇక్కడ నుంచి మొత్తం ఎంక్వైరీ చేసి పంపినటువంటి ఫైల్స్ మంగళగిరిలో ఉన్నాయి. అక్కడ నుంచి కూడా మాకు ఆమోదం తెలిపితే మాత్రం ఇక్కడ అద్భుతమైన ట్రీట్మెంట్ అందించేందుకు దోహదపడుతుంది అని చెప్పేసి ప్రశాంతి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకనేడు RTV అనంతపురం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.